అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. గట్టిగా ఆ దేశం గురించి ఆలోచించి వారం కూడా కాలేదు, కానీ పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. పాక్ చర్యలతో సహనం నశించిన భారత ఆర్మీ ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చేస్తుంది. ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే ఇంకొక వైపు టెర్రరిస్టుల ఇళ్లను నేలమట్టం చేస్తుంది. ఇప్పటి వరకు 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను లేపేయడంతో దెబ్బకి ఉగ్రవాదులను సేఫ్ ప్లేస్కి తరలిస్తుంది పాక్. ఎలుకలు కన్నాలలో దూరినట్లు కెనాల్లో దూరుతున్నారు ఉగ్రవాదులు. అంతర్జాతీయ వేదికపై కూడా దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్య సమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది. ఈ సందర్భంగా భారత శాశ్వత ఉప రాయభారి యోజనా పటేల్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 2008 26/11 ముంబై దాడులతో పోల్చారు. ముంబై దాడుల తర్వాత ఆ స్థాయిలో అత్యధిక సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అంతేకాదు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ ఆర్థికంగా సహాయపడుతున్న వాళ్లను కూడా బాధ్యులను చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఉగ్రవాదులు లేరంటూ పాక్ బుకాయిస్తూనే వారికి షెల్టర్ ఇస్తూ సేఫ్ జోన్కు తరలిస్తుంది. ఇండియా దాడి చేస్తుందన్న ఉద్దేశంతో పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఖాళీ చేయిస్తున్నారు. పాకిస్తాన్కి భారత్ ధీటైన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రతీకారం తీర్చుకుంటామనే భయంతో పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయడం ప్రారంభించిందని నిఘా వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత దాడులను నివారించడానికి ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లలోకి మారుస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. కెల్ సర్ది, దుద్నియాల్, ఆత్ముకామ్, జురా, లిపా, పచ్చిబాన్, ఫార్వర్డ్, కహూటా, కోట్లీ, కుయిరటా, మందర్, నికైల్, చమన్కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చికెన్ ధర కిలోకు ఏకంగా 800కు చేరింది. బియ్యం దాదాపు కిలోకు 340కి చేరింది. గుడ్లు డజన్ 332, పాలు లీటరు 224 రూపాయలకు పెరిగాయి. ఈ ధరల కారణంగా సామాన్యుల నడ్డి వీరుస్తోంది. ఆకలి చావులతో అలమటించే పరిస్థితితో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు పాక్ ప్రధాని షహబాజ్కు నవాజ్ సలహా ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.